మహాగణ అధిపతి గౌతమ బుద్ధుణ్ణి స్మరిస్తూ నమస్కారాలు చేస్తూ ఈ దేశంలోని ప్రజలందరికీ ప్రజాస్వామ్యాన్ని కలిగించిన డాక్టర్ అంబేద్కర్ గారు స్వయంగా రాసిన బుద్ధుడు బౌద్ధ ధర్మము అనే గ్రంథం నుంచి ఈ వాక్యాలు. ఏఎస్డి ద ఇన్స్టిట్యూట్ ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. ఎందుకంటే చాలా అరుదుగా సత్యాన్ని ప్రచారం చేసేవారున్నారు. మనసులోని మాలిన్యాలను శుద్ధపరచుట. బుద్ధుడు శ్రావస్తిలో ఉంటుండగా ఒకనాడు కోసల రాజైన ప్రసేనజిత్తు భగవానుని దర్శనార్థమై విచ్చేసి రథం దిగివచ్చి ఎంతో భక్తి ప్రవత్తులతో ఆ మహాప్రబోధకుని ఎదుట నిలిచాడు. భగవానుడు తన నగరం దర్శించినట్లయితే ఎంతోమంది ప్రజలకు వారి దర్శన భాగ్యం లభించి వారి బోధనలచే ప్రభావితులై నూతన ధర్మాన్ని అనుసరించే అవకాశం లభిస్తుందన్న ఉద్దేశంతో రేపటి రోజున భగవానుడు నగరం విచ్చేసి తన ఆతిథ్యం స్వీకరించాల్సిందిగా కోరాడు. రాజు ఆహ్వానాన్ని అంగీకరించిన భగవానుడు ఆ మరునాడు తన భిక్షుగణ సమేతంగా బయలుదేరి నగరంలోని 4 మార్గాల కూడలి వద్ద వారికై ఏర్పాటు చేయబడిన చోట కూర్చున్నాడు. వారికి ఇవ్వబడిన ఆతిథ్యం స్వీకరించి అప్పటికే ఆ కూడలి వద్ద గుమికూడిన విశేష జన సందోహాన్ని ఉద్దేశించి భగవానుడు తన ప్రబోధం ప్రారంభించాడు. అక్కడ చేరిన విశేష జనంలో 2 వ్యాపారులు కూడా ఉన్నారు. వారిలో ఒకరు నగర ప్రజలందరూ వినేందుకు అనుకూలంగా 4 రోడ్ల కూడలిలో బుద్ధుని ప్రబోధం ఏర్పాటు చేసిన రాజు ఎంత వివేకవంతుడు, వారి ప్రబోధాలు ఎంతో ఉన్నతమైనవి, విశాలమైనవి తనలో తాను ఆలోచించాడు. కానీ రెండవ వాడు ఇలాంటి ప్రబోధాన్ని ఈ కూడలిలో ఏర్పాటు చేసిన రాజు ఎంతటి పొరపాటు చేశాడు. బండికి కట్టివేయబడిన ఆవు ఆ బండిని లాగుకుంటూ పోతుండగా దాని వెంట దాని దూడ అనుసరించి సాగిపోతున్నట్లుగా ఈ బుద్ధుడు రాజు ఎలా చేయమంటే అలా చేస్తున్నాడని అనుకున్నాడు. ఆ 2 వ్యాపారస్తులు నగరం విడిచి ప్రయాణిస్తూ ఒక వసతి గృహంలో బస చేశారు. వారిద్దరూ మత్తు పానీయం త్రాగడం మొదలుపెట్టారు. వారిలో మొదటి వ్యాపారి మాత్రం పంచేంద్రియాలు అదుపు తప్పకుండా మితంగా స్వీకరించాడు. గుణహీనుడైన రెండవ వాడు మాత్రం పంచేంద్రియాలు అదుపు తప్పేలా త్రాగి తిరిగి వసతికి వస్తూ మార్గ మధ్యంలోనే పడిపోయాడు. తెల్లవారుజామున వ్యాపారస్తుల బండ్లు అదే మార్గం వైపు వెళుతూ ఆ వేకువ చీకటిలో బండ్లు నడిపేవారు నడి రోడ్డున పడి ఉన్న వారిని గమనించక అతనిపైనే బండ్లు పోనిచ్చారు. ఆ వ్యాపారి ప్రాణాలు విడిచాడు. మొదటి వ్యాపారి ప్రయాణమై ఒక దూర ప్రాంతం చేరుకొనగా ఆ ప్రాంతపు రాజు మరణించిన కారణంగా అతని వారసుని ఎంపిక చేసేందుకై వదలబడిన గుర్రం వచ్చి ఆ వ్యాపారిని చేరడంతో అతనిని తమ రాజుగా అక్కడి ప్రజలు ఎన్నుకొని సింహాసనంపై ఎక్కించారు. అనుకోకుండా జరిగిన ఈ మార్పులకెంతో ఆశ్చర్యపడిన వ్యాపారి బుద్ధుని దర్శించి తన రాజ్యం విచ్చేసి వారి ప్రబోధ భాగ్యం తన ప్రజలకు కలుగజేయవలసిందిగా కోరాడు. యావత్ ప్రపంచంచే ప్రస్తుతించబడుతున్న బుద్ధుడు దుర్గుణుడైన వ్యాపారి ఎలా మరణించింది, సద్గుణుడైన వ్యాపారి ఎలా రాజైనది గుర్తు చేస్తూ ఇలా ప్రబోధించాడు. మనం చేసే క్రియలన్నింటికీ మనసే కారణం. మనపై ఆధిపత్యం వహించేది మనస్సే. అన్ని పరిణామాలను మనస్సే కారణం. మన మనసులో చెడు ఆలోచనలు కలిగినట్లయితే మన మాట చర్యలు కూడా దోషయుక్తమై ఉంటాయి. చెడు ప్రవర్తన కారణంగా బండికి కట్టబడిన ఎద్దు వెంట బండి నడిచినట్లుగా మన చెడును అనుసరించి
దుఃఖం కలుగుతుంది. మనస్సే అన్నింటికీ కారణం. అదే మనల్ని నడిపిస్తుంది. మనసే మన ప్రవృత్తిని నిర్దేశిస్తుంది. మనసులో మంచి ఆలోచనలు వచ్చినట్లయితే మన వాక్కు, మన చర్యలు కూడా మంచిగానే ఉంటాయి. మన చర్యలు మంచివైనట్లయితే ప్రతి దానిని వెన్నంటి దాని నీడ వెన్నంటినట్లే సత్క్రియలకు సత్ఫలితాలే ఉంటాయి. తత్ఫలితంగా మనకు మేలు సుఖము లభిస్తుంది. ఆ ప్రబోధం విన్న రాజుతో పాటు తన మంత్రులు, విశేష పరివారమంతా బుద్ధుని అనునయులయ్యారు.